నమస్తే అండి. రైట్, ఇవాళ చూసాం సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే అల్లు అర్జున్ వచ్చి చాలా బాధ్యత రహితంగా కూడా వ్యవహరించారు. అంటే థియేటర్లో చనిపోయినా కూడా సినిమా చూసే వెళతాను అన్నట్టుగా ఏసీపీ చెప్పినా కూడా వినలేదు, నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ కూడా ఆయన ఘాటుగా మాట్లాడడం జరిగింది. సో మొత్తం ఎపిసోడ్ ని ఎలా చూస్తారు? నిజంగా అక్కడ ఏమై జరిగి ఉంటుందని అనుకుంటున్నారు? మేడం, ఖచ్చితంగా ఇది కేవలం సినిమా చూసి రావడానికి, హీరో రావడానికి, యాక్సిడెంటల్ గా అక్కడ చనిపోవడానికి అలా చూడడానికి సంబంధించినటువంటి ఇష్యూ కాదు. ఇది రెండు మూడు రకాలైన దశలలో జరుగుతున్నటువంటి కోణంలో చూడాలి. ఎందుకంటే నేరం ఎవరు చేసినా కూడా నేరమే, అది శిక్షించాల్సిందే. కానీ ఆ నేరము, ఆ శిక్ష నాకు ప్రయోజనం జరగాలి, నాకు లాభం జరగాలని ఈనాటి రాజకీయ నాయకులు చూస్తున్న విధానం చూస్తే సిగ్గుపడాల్సిందే. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారి మొదటి నుంచి కూడా ఈ ఇష్యూలో మాట్లాడిన ప్రతి వాక్యం చూస్తూ ఉంటే దీన్ని కూడా పొలిటికల్ పోలరైజ్ చేసుకోవడం అనేది చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అల్లు అర్జున్ రావడం వలన, అక్కడ జరిగిన తొక్కిసలాట వలన చనిపోవడం నిజంగా ఆయన ప్రమేయం వల్ల కానీ పరోక్ష ప్రమేయం వల్ల జరిగినా అది ఖచ్చితంగా తప్పు అవుతుంది, నేరం అవుతుంది. అది శిక్ష పడాలి, అరెస్ట్ చేయాలా, తీసుకెళ్లి కోర్టుకు సబ్మిట్ చేయాలా, చట్టం ప్రకారం జరిగింది. కానీ ఇదంతా వైఫల్యం జరిగిన దానికి వెనక ఓన్లీ అల్లు అర్జున్ ఒక ప్రమేయం కానీ సంజయ్ డేట ప్రమేయం కాదు, పోలీసుల వైఫల్యంగా ఉంది. ఇంతవరకు పోలీసుల మీద చర్య తీసుకోలేదు, వాళ్ళు దోపుచులాడుతున్నారు. దాని వెనక రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తా ఉన్నారు. వాళ్ళ తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి మొత్తం అల్లు అర్జున్ వైపు తిప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ దీని మీద తప్పిదం జరిగితే హోమ్ మినిస్టర్ గా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాల్సి వస్తుంది. అందుకే భయపడి ముందే దాన్ని రివర్స్ గేమ్ ఆడుతా ఉన్నారు. దాంట్లో భాగంగా నేషనల్ మీడియాలో కూడా అదే మాట్లాడారు. నేషనల్ మీడియాలో ఏమన్నా హీరో పెట్టుబడి పెట్టాడా, హీరో పెట్టుబడి పెట్టి డబ్బులు తీసుకొని చెల్లిపోయాడు, హీరో పెట్టుబడి పెడతాడు ఎక్కడన్నా, రేవంత్ రెడ్డికి తెలవదా? అంత అజ్ఞానంగా ఉన్నాడా? పోనీ ఆయన కాన్సన్ట్రేషన్ ఏంటి, మరి కలెక్షన్ చేసుకుని వెళ్ళిపోయాడు, నాకేం కమిషన్ ఇవ్వలేదని కడుపులో పెట్టిందా? ఎందుకంటే మన పుష్ప 2 2,000 కోట్ల టార్గెట్ గా కలెక్షన్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి సినిమా యూనిట్ చెప్పింది. అంటే నేను తెలంగాణ ముఖ్యమంత్రిగా ఇక్కడ కూర్చుంటే 2,000 కోట్లు నువ్వు బిజినెస్ చేసుకుని పోయి నాకు పర్సెంటేజ్ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇస్తున్నారు, ఫార్మా కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు, నువ్వు సినిమా కంపెనీ వాళ్ళు నాకు ఎందుకు ఇయ్యారు? సరే మీరు ఎక్కడ దొరికారో, నాకు దొరికారు కదా అని చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నాడు. గతంలో ఫార్మాసిటీ రద్దు అన్నాడు, తెల్లారి చూస్తారు మళ్ళీ కంపెనీ రెడీగా ఉంటుంది. లగ్జర్ల భూములు మాట్లాడేది ఎవరు మేడం? ఎవరు మాట్లాడేది? శ్రవణ్ కుమార్ అన్న కదా, నిన్న రాత్రి యూట్యూబ్ లో కలిసి కూర్చున్నాం కదా, నేను శ్రవణ్ అన్న బీజేపీయా కాదండి, విశ్లేషకులండి ఆయన. అంత దూరం ఆలోచన చేయకండి మీరు, ఆ రకంగా మాట్లాడకండి. నేనేమంటున్నాను, చరిత్ర మాకు తెలుసు అన్న విషయం ఏంటంటే అల్లు అర్జున్ అంటే మాకు కూడా ఇష్టమే. అల్లు అర్జున్ గారు అంటే సతీష్ గారు మీ వెర్షన్ మీరు చెప్పారు, ఆయన వెర్షన్ ఆయన చెప్పనివ్వండి. మేడం ఆ రకంగా డబ్బుల కోసము ఇట్లా చేస్తుండ్రు, అది తప్పండి. మాట్లాడండి. రేవంత్ రెడ్డి గారి విషయం మీరే చెప్తున్నారన్నా, మీరే కాదు, మీ కాంగ్రెస్ లీడర్ చెప్తారు స్పష్టంగా. ఇంకా విషయాలు చెప్తే బాగోదు, అనవసరంగా విషయంలో నేను వెళ్ళను. ఎందుకంటే ఏం జరుగుతుందో ప్రపంచం అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి నిర్ణయాలు ఎలా జరుగుతున్నాయి, దాని వెనక ప్రయోజనం ఏంటి, తెల్లారు ఎట్లా పోలరైజ్ అవుతున్నాయి అన్ని చూస్తూనే ఉన్నాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రధానంగా వినిపించేది సినిమా ఇండస్ట్రీ వచ్చి రేవంత్ ని కుటుంబాన్ని పరామర్శించాలన్నారు. మరి ఈ రోజు వరకు రేవంత్ రెడ్డి వెళ్ళి పరామర్శించారా? ప్రభుత్వం తరఫున ఎవరు వెళ్ళారు? ఈ రోజు కోమటి రెడ్డి గారు వెళ్ళారు, బహుశా పొన్నం గారు వెళ్ళిండొచ్చు. అంటే జరిగి ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి దాన్ని తర్వాత బెయిల్ తీసుకొచ్చి సినిమా శ్రవణ్ గారు ఇప్పుడు మనం చూస్తుంటే అంటే ఈ రోజు జరిగిన అంటే అసెంబ్లీలో అరగంటకు పైగా కూడా దీనిపై మాట్లాడటం, అలాగే మంత్రి గారు ఇవాళ 25 లక్షల రూపాయలు ప్రకటించడానికి, అంటే ఈ ఇష్యూని అంటే ఎట్లా అంటే సీరియస్ గా అంటే అల్లు అర్జున్ ని టార్గెట్ గా చేస్తున్నారు. నేను అదే చెప్తున్నాండి. ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన యావత్ సినీ ప్రపంచం పాన్ ఇండియా లెవెల్ తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ వర్షం నుంచి ఆయన పరామర్శ రావడంతో మొత్తం రేవంత్ రెడ్డి విలన్ అయిపోయాడు, నాకు బొబరాంగ్ అయిపోయింది, నా పరువు పోయిందని చెప్పేసి దాన్ని రివర్స్ గేమ్ ఆడుతున్నాడు. పరామర్శ యాత్ర ప్రారంభించారు. ఒక చౌకబారు టీవీ అక్కడికి వెళ్ళి ఒక చౌకబారు టీవీ అయితే అక్కడ డ్రామాలు క్రియేట్ చేసి వీళ్ళు మాత్రమే సానుభూతి పరులన్నట్టుగా వీడియోలు చేశారు. ప్రపంచమంతా రేవంత్ కుటుంబాన్ని పరామర్శించాలని కోరుకుంటున్నారు. మరి ఇన్ని రోజులు వాళ్ళు ఏం చేశారని ఎంతమంది కాంగ్రెస్ నాయకులు వెళ్ళారు, ఎంతమంది ఏ మినిస్టర్ ఏ ముఖ్యమంత్రి వెళ్ళాడా? ఆ రోజు గతంలో
కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొండగట్టులో యాత్రలో యాక్సిడెంట్ అవుతే అక్కడికి వెళ్ళాలని విమర్శించిన ఈ రేవంత్ రెడ్డి శ్రవణ్ గారు మీ వాయిస్ చనిపోయే పరిస్థితులు ఎందుకు పరామర్శకు వెళ్ళట్లేదు? ఆయన ఢిల్లీకి వెళ్లి మీటింగ్లు పెట్టి ప్రెస్ మీట్లు పెట్టుకోగలుగుతాడు, ఆయన పనులు ఆయన చేసుకోగలుగుతాడని ఒక సగటు మహిళ చనిపోతే పోయి పరామర్శించడా? ఇంత ఆయనే కోర్టు చేస్తున్న ఈ ఇష్యూలో అతను ఎందుకు ఇంతవరకు వెళ్ళలేదు అనేది ప్రశ్న. వాటికి సమాధానం చెప్పాడు. కేవలం అల్లు అర్జున్ కు బొమ్మరాంగ్ అయింది, సినిమా ఇంట్రెస్ట్ మొత్తం నాకు వ్యతిరేకంగా అయింది, నా విలువ పోయింది, నాకు నెగిటివ్ అయిపోయింది, దీన్ని ఎట్లా పోలరైజ్ చేసుకుని నా పాజిటివ్ తెచ్చుకోవాలని దానికి శ్రీరంగ నీతులు చెప్పుకుంటూ ఈయనేదో ఉద్ధరిస్తానికి జరిగినట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని కూడా పొలిటికల్ గా పోలరైజ్ తెచ్చుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. ప్రతి ఇష్యూలో కూడా శవాల మీద పేలాలు ఏర్పడేలా రాజకీయ నాయకులు ఉంటారంటే నమ్మలేదు, కానీ ఇట్లాంటి విషయం చూస్తే ఖచ్చితంగా నమ్మాల్సి వస్తుంది. ఖచ్చితంగా దీన్ని పొలిటికలైజ్ చేస్తున్నారు. దీన్ని మానవత్వ కోణంలో చూడాలి. దీనికి తప్పిదమైనటువంటి అల్లు అర్జున్ తప్పుంటే ఖచ్చితంగా శిక్ష పడాలి. పోలీసుల వైఫల్యం ఉంది, వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. రైట్. బీజేవైఎం నుండి అరవింద్ కుమార్ గారు కూడా జాయిన్. నమస్తే అండి అరవింద్ కుమార్ గారు. నమస్కారం మేడం. రైట్. అంటే వ్యక్తి చనిపోయిన అల్లు అర్జున్ గారు సినిమా చూశారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అలాగే ఏసీపీ చెప్పినా కూడా ఆయన వెళ్లలేదు, థియేటర్ లోనే ఉన్నారంటూ కూడా విమర్శించారు. సో ఎలా చూస్తారండి సీఎం వ్యాఖ్యల్ని? మేడం, ముందుగా ఏ ఆడబిడ్డ అయితే ఈ సినిమా పిచ్చిలో సినిమా మోజుతో ఎవరైతే వ్యక్తులు ఆడబిడ్డని చూడకుండా ఒక సినిమా హీరోని చూడడానికి వెళ్ళి ఆ అమ్మాయిని కాళ్ళతో తన్ని వెళ్లారు, ఆ ఆడబిడ్డ మరణానికి ఒక ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఒక సోదరుడిగా, మరీ ముఖ్యంగా ఈ సినిమా పిచ్చి వల్ల ఒక నిండు మహిళ మరియు వాళ్ళ కొడుకు మరణించడం చాలా బాధాకరం. దానితో పాటు ఇంత ఇష్యూ అయినా కూడా నేను సినిమా చూస్తా, నేను థియేటర్లకి రానని చెప్పి మొండి పట్టుబట్టి పోలీస్ శాఖకు ఏమాత్రం సహకరించని అల్లు అర్జున్ చేసిన పనికి చాలా బాధ అనిపిస్తుంది. అట్లనే అతన్ని కఠినంగా శిక్షించాలి. దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము అడుగుతున్నాం, మీరు ఏ హిసాబ్తో వీళ్ళకి పర్మిషన్ ఇచ్చారు? ఏ హిసాబ్తో టికెట్లు రేట్లు పెంచడానికి పర్మిషన్ ఇచ్చారు? ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ 3,000 రూపాయలు టికెట్ రేటు పెంచినామా, మీరు ఎందుకు ఇవ్వాలి పర్మిషన్ అని? ఎందుకు అంత రేట్లు పెంచి ఇవ్వాలి? అలా మామ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ లో అంత రేటు పెట్టి వాళ్ళనే పెంచలేదు, మీరు పెంచుతారు? గత ప్రభుత్వం కేటీఆర్ హయాంలో కూడా ఇతనే సినిమా వాళ్ళకి ఎంకేసుకొని వచ్చి వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు రేట్లు పెంచారు. ఇప్పుడు కూడా మీరు ఆ ప్రభుత్వం కంటే ఎక్కువ మేమే సినిమా వాళ్ళ దగ్గర తీస్తున్నామనే ఉదాహరణ చూపడానికి వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు పర్మిషన్ ఇస్తే గిట్లనే అవుతారు మేడం. ఇట్లా ఇష్టం ఉన్నట్టు పర్మిషన్ ఇచ్చారు, ఇట్లనే అవుతారు. మరి ముఖ్యంగా అడుగుతారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే అల్లు అర్జున్ పైన చట్టపరంగా తీసుకుంటారో, నో డౌట్ మేము దాన్ని స్వాగతిస్తాం. చట్టం పైన అందరూ సమానమే, దాన్ని ఒప్పుకుంటాం. కానీ ఎందుకు ఇంత డిలే అయ్యి? ప్రజలు ఏమంటున్నారంటే అసెంబ్లీలో ఏదో మూవీ ఫంక్షన్ లో అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి గారి పేరు తీయడంలో మర్చిపోయారు, దాన్ని అక్కుస పెట్టుకునే ఇన్ని రోజులు అయినాక తీసుకుంటుందని చెప్పి మరి దానిపైన పోయి క్లారిటీ ఇవ్వాలి. మళ్ళా ఉత్తమ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ మినిస్టర్, ఆయన కూడా యాక్చువల్ ఇంతవరకు ఆ అమ్మాయి ఎవరైతే చనిపోయారో ఆమె దగ్గరికి వెళ్ళలేదు. నా అల్లు అర్జున్ వెళ్ళలేదు, ప్రభుత్వం ఎవరినైతే నిందిస్తుందో వాళ్ళు వెళ్ళలేరు, కేవలం పోలీస్ శాఖ 2-3 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లీడర్లు పోయారు. వాళ్ళు ముఖ్యమంత్రి గారు ఎందుకు వెళ్ళలేదు ఇంతవరకు? మహిళ పట్ల ప్రేమ ఉంది, బాధ్యత ఉంది అంటారు, కానీ మేము ఎందుకు వెళ్ళలేదు? సినిమాటోగ్రఫీ మంత్రి ఎందుకు వెళ్ళలేదు? మహిళా మంత్రులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళాలా కదా. ఇవాళ అసెంబ్లీలో అంటారు, సరే నో డౌట్ అల్లు అర్జున్ చేసిన పని తప్పకుండా శిక్షించాల్సిందే, ఎందుకంటే ఒక నిండు ప్రాణానికి బలిగా ఉన్నారు. మళ్ళీ అల్లు అర్జున్ కి మద్దతు తెలుపుతున్న వాళ్ళందరినీ కూడా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇలా సినిమా ప్రేక్షకులు సినిమా చూస్తేనే మీకు పైసలు వస్తున్నాయి. తెలుగు సినిమా ప్రజలు సినిమాలు లైక్ చేస్తున్నందుకు మీకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. ఎక్కడ లేని విధంగా ఇంకొకటి, మన తెలుగు ప్రేక్షకులు ఎంత పెద్ద గుణం అంటే ఈ సినిమాలు రిలీజ్ చేసినప్పుడు ఎగబడి చూస్తారు. మనం అంత ఆదరిస్తున్నా ప్రేమిస్తున్నా సినిమా ప్రేక్షకుడు చనిపోతే ఏ ఒక్క సెలబ్రిటీ కూడా అతని కుటుంబ సభ్యులను గాని అతన్ని గాని పరామర్శించదు. కానీ అల్లు అర్జున్ ఇంటికి మొత్తం క్యూ కట్టి ఏదో ఆయన ఏమో దేశానికి ఏదో ఉద్ధరించినట్టు ఆయనకు పోయి సంఘీభావం తెలుపుతుంది.
ఆయన ఏం చేసిండు? ఒక నిండు ప్రాణాన్ని మింగిండు. ఇలా చెప్పాలంటే పుష్ప 2 ఎట్లయితే ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు బద్దలు తెలంగాణ ప్రభుత్వం సహకారంతో పుష్ప 2 సినిమా ఒక నిండుమైన ప్రాణం మింగింది. కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎక్కడ ఇలాంటి జరగదు, చాలా చోట్ల కూడా ఈ తొక్కిసలాట్లన్నీ కూడా జరిగాయి. బట్ అల్లు అర్జున్ ని ఎందుకు ఇంత టార్గెట్ చేస్తున్నారంటూ కూడా ఆయన అభిమానులు కూడా ప్రశ్నిస్తున్నారు. అల్లు అర్జున్ కాదు, మనం ఇన్సిడెంట్ అయింది అతని వల్ల కదా.